బ్యూటీ పీజెంట్ విశ్వసుందరీమణులుగా ఎదిగేందుకు ఇది తొలిమెట్టు. మిస్ ఇండియా అయినా మిస్ వరల్డ్ అయినా ఇక్కడి నుంచే మోడలింగ్ కెరీర్ మొదలవుతుంది. అలాంటి బ్యూటీ పీజెంట్ ఈవెంట్స్ సిటీలో తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఇక తెలంగాణ జరూర్ ఆనా అంటూ మిస్ వరల్డ్ పోటీలను మన భాగ్యనగరంలో నిర్వహించబోతున్నారు. అయితే దీనిపై కొన్ని మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా మన దగ్గర ఇలాంటి మెగా ఈవెంట్ జరగడం తెలంగాణకు గర్వకారణమంటున్నారు మోడల్స్. రంభా, ఊర్వశి, మేనక అంటే ఎలా ఉంటారో తెలియదు. విన్నవారే తప్ప చూసిన వారు లేరు. కానీ వారికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇదే క్రేజ్ని సొంతం చేసుకోవడానికి ఉవ్విళ్ళు ఊరుతూ మోడలింగ్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేటితరం మోడల్స్. ఈ గ్లామర్ వరల్డ్లో ఒక్కసారి క్లిక్ అయితే చాలు, డబ్బు పేరుతో పాటు అంతకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ వారి సొంతం. ఒకప్పుడు మోడలింగ్పై ఆసక్తి ఉన్నవారు ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు భాగ్యనగరంలోనూ మోడల్స్కి మంచి అవకాశాలున్నాయి. మిస్ హైదరాబాద్, మిస్ తెలంగాణ అంటూ రెగ్యులర్గా బ్యూటీ పీజెంట్ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. దీంతో మోడలింగ్ కెరీర్లో రాణిస్తూ సినిమాల్లోనూ అవకాశాలు పొందుతున్నారు తెలుగు అమ్మాయిలు. మోడలింగ్ కూడా ఇట్ ఇస్ జస్ట్ లైక్ అదర్ ఫీల్డ్స్ అండి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ టు లెర్న్ మోడలింగ్స్లో. అంటే ఇలాంటి వాళ్ళు కూడా అందరు వచ్చి ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ అది ఏదైతే దొరుకుతుందో అది వేరే ఫీల్డ్స్లో దొరకదు, మనకి ఈ మోడలింగ్ అనే ఫీల్డ్లో దొరుకుతుంది. కాబట్టి లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్. ఇక ఫస్ట్ టైం భాగ్యనగరంలో మిస్ వరల్డ్ నిర్వహిస్తున్నామని ఇటీవలే ప్రకటించారు ఆర్గనైజర్స్. ఈవెంట్ హైదరాబాద్లో జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తోంది. మిస్ వరల్డ్ కోసం పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది రాష్ట్ర టూరిజం శాఖ. అయితే దీనిపై వివిధ మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గ్యాంగ్ రేపులపై ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడం లేదంటున్నారు. డ్రగ్స్, గంజాయి వాడకం మారుమూల పల్లెలకు చేరిందని, ఇలాంటి వాటిని కట్టడి చేయలేని ప్రభుత్వం అందాల పోటీలను నిర్వహించడంపై మండిపడుతున్నారు. భారత సంస్కృతిని దెబ్బతీయడం, కాస్మోటిక్ సేల్స్ పెంచి ప్రైవేటు సంస్థలను ప్రమోట్ చేయడం సరికాదంటున్నారు. గతంలో బెంగళూరులో మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు వ్యతిరేకించామని, ఇప్పుడు కూడా నిరసనలు తెలుపుతామంటున్నారు మహిళా సంఘాల నేతలు. అసలు మిస్ వరల్డ్ అందాల పోటీలు తెలంగాణలో నిర్వహిస్తే గర్వించాలా? ఎవరు గర్వపడాలా? అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ 96లో బెంగళూరులో నిర్వహించినప్పుడు మేము అరెస్ట్ అయ్యి బెంగళూరు జైళ్లలో ఉన్నాం. మిస్ వరల్డ్ పోటీల్ని 96లో ఏబిసిఎల్ నిర్వహిస్తున్నప్పుడు కూడా మేము వ్యతిరేకించాము. అప్పుడు ఇప్పుడు అనేక సందర్భాల్లో మేము చెప్తుంది, స్త్రీల శరీరాలకు కొలతలు విధించి ఆ కొలతల చట్రంలో స్త్రీలని బిగించి దానికి అందాల పోటీలని పేరు పెట్టడం అవమానకరమని మాట్లాడుతున్నాం. ఇలాంటి మెగా ఈవెంట్ హైదరాబాద్లో జరగడం తెలంగాణకి గర్వకారణం అంటున్నారు మోడల్స్. చదువుకుంటూనే మోడలింగ్ పై ఇష్టంతోనే ఈ రంగంలో రాణిస్తున్నామని, కాలం మారుతున్నా అక్కడక్కడ వ్యతిరేకత ఉందంటున్నారు. ఇలాంటి ఈవెంట్ల తెలుగు వాళ్ళలోనూ మోడలింగ్ పై అవేర్నెస్ వస్తుందంటున్నారు. పేరెంట్స్ సపోర్ట్ తోనే ఈ రంగంలో రాణిస్తున్నామంటున్నారు మోడల్స్. ఇప్పుడు మనకి వచ్చే నెక్స్ట్ పేజెంట్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో కానీ లేకుంటే ఇండియాలో కానీ వచ్చే నెక్స్ట్ పేజెంట్స్, బ్యూటీ పేజెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఐ వుడ్ ఆస్క్ గర్ల్స్, టీనేజర్స్ కానీ, early 20sలో ఉన్న గర్ల్స్ కానీ లేకుంటే లేడీస్ ఆల్సో early 30sలో ఉన్న లేడీస్ ఆల్సో కెన్ టేక్ పార్ట్ ఇన్ ఈవెంట్స్ లైక్ దిస్. ఎందుకంటే ఇది మీకు యూర్ డూయింగ్ సంథింగ్ ఫర్ యోర్ సెల్ఫ్, మీకోసం మీరు చేస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ దట్ విల్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత వస్త్రాల కోసం ప్రత్యేక థీమ్ ని ఏర్పాటు చేయబోతున్నారు. మోడల్స్ తెలంగాణ చేనేత వస్త్రాలు ధరించనున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి వస్త్రాలతో పోటీదారులకు సరికొత్త డిజైన్ల దుస్తులను రూపొందించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.